తాగుతా బడుగుల సలసల కాంగ్రెస్ గడబిడనట. ఇక మొత్తానికి బీసీలకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ఇక బీఆర్ఎస్ శ్రేణుల్లో ఇక ఒకటే నిన్న చూసినాం మనం. అదంతా కూడా సకుల సమరంలో చిక్కుకున్న రేవంత్ సర్కార్ ఎవరిని సంతృప్తి పరచని కురగణన వర్గీకరణ అధిష్టానం తీవ్ర ఆగ్రహం ముఖ్యులకు ఢిల్లీ పిలుపు. ఇక ఈ ఢిల్లీకి పోయిన ప్రతిసారి ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీకి పోతే ఇక వీళ్ళకు మొట్టికాయలు వేయనికే ఢిల్లీ నుంచి పిలుస్తారని చెప్పేసి ఇంకా ఈ నమస్తే తెలంగాణలో కావచ్చు బీఆర్ఎస్ వాళ్ళ నుంచి కావచ్చు వినిపించే మాట. అంటే గతంలో కూడా కేసీఆర్ పలుసార్లు వీళ్ళని పిలిపించుకున్నాడు. బీఆర్ఎస్ వాళ్ళను పిలిపించుకున్న ప్రతిసారి ఎమ్మెల్యేలను ఎంపీలను ఇంకోరిని పిలిపించుకుంటే ఇక పిలిచి ఫామ్ హౌస్లకు పిలిచావు, లేకపోతే ఆయన ఉన్న ప్రగతి భవన్లో పిలిచావు, కొడతాడు ముఖం మీదనో లేకపోతే నెత్తిలో గుద్దుతాడు అని కాదు కదా దాని అర్థం. ఏమైనా ఉంటే మంచి చెడు చూస్తారు, సలహాలు ఇస్తారు, ఏం జరుగుతుందో తెలుసుకుంటారు. ప్రతిదానికి అంటే చిన్నదానికి కూడా భూతద్దం పెట్టి పెద్దగా చేసి చూపించడానికి రెడీగా ఉంటాయి ఈ పత్రికలు. సరే, ఇప్పుడు ముఖ్య ఉద్దేశం వీళ్ళది ఏంటంటే ఈ యొక్క దళితులు కుతకుతలు ఆడుతున్నట, బడుగులు సలసల ఆడిపోతున్నట్టు గకాంగ్రెస్ మొత్తం గడబిడ అవుతా ఉన్నదట. ఈ కాంగ్రెస్ ఈ యొక్క ఏడాది పాలనలో దళితులకు కావచ్చు మిగతా వాళ్ళకు కావచ్చు ఇట్లా జరుగుతూ ఉన్నది. ఈ కులగణన సర్వే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అంతా కూడా మొత్తం బోగస్ చేసేసింది, తప్పుడు లెక్కలు అని చెప్పేసి అన్నారు. అంటే దళితులకు నిజంగా సలసల అంటే నిజంగా దళితులు ఇట్లా గడిబిడైపోతా ఉన్నారు, ఇబ్బందులు పాల్పడుతూ ఉన్నారంటే నిజంగా దళితులకు ఏ ప్రభుత్వం మేలు చేసింది మీరు చెప్పండి. పాపం ఎవడైనా కూడా అధికారంలోకి వస్తే ఎన్నికల ముందో లేకపోతే వచ్చిన తర్వాత పూట గడపనీకో ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా ఏం చేస్తుంది? మొట్టమొదట వాళ్ళు ఎంచుకునేది పాపం దళితులనే ఎంచుకుంటారు. ఇక దళితులకు ఇంత చేస్తాం, దళితులకు అంత చేస్తాం, దళితులకు దళిత బంధు పెడతాం, దళితులకు ఇది చేస్తామని మీరు చెప్పుడే తప్ప నిజంగా దళితుల పేరెత్తకుండా దళితులకు పైన హామీలు ఇవ్వకుండా ఏ ప్రభుత్వం అయినా పూట గడిపిందా? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు మోసం చేసింది, దళితులకు వెన్నపోటు పొడిచింది అన్నట్టు ఇంత పెద్ద వార్త ఇచ్చారు కదా. గతంలో ఇదే కేసీఆర్ గారు ఇదే బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి వెళ్ళి గతంలో నాడు టీఆర్ఎస్ ఇది, ఇప్పుడు బీఆర్ఎస్ అయిందిలే కానీ ఆ టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు దళితులకు 3 ఎకరాల భూమి మీరు అన్నారా లేదా? చెప్పి 3 ఎకరాల భూమి అనే ముచ్చట పాత పడిపోయింది. అన్నేళ్ల కిందట చెప్పారు మీరు, ఇచ్చిండ్రా? మరి దళితులను ఊరించింది, వాళ్ళని ఆడించింది, వాళ్ళని బుజ్జగించింది, వాళ్ళకు జోలబాడింది చివరికి ఈ బీఆర్ఎస్ పార్టీ కాదా, ఈ కేసీఆర్ గారు కాదా? నిజంగా దళితుల ప్రస్తావన తీసుకొచ్చి ప్రతిసారి ఎలక్షన్ల ముంగట వాడుకునే నాయకులే తప్ప పాపం దళితులకు నిజంగా న్యాయం చేసినాడు ఓడున్నాడు. దళిత కులాల పైన రాజకీయమే చేశారు తప్ప మీరు నిజంగా దళితులైన వాళ్ళకు న్యాయం ఎవరు